హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్ లో చూసారంటే హీరో హీరోయిన్ దగ్గర రేపు నేను నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, రెడీగా ఉండు అంటాడు. హీరోయిన్ కి బాగానే అర్థమవుతుంది హీరో తనకి ప్రపోజ్ చేయబోతున్నాడు అని. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. ఇంకా నెక్స్ట్ డే హీరో కూడా సూపర్ గా రెడీ అయి హీరోయిన్ కి ప్రపోజ్ చేయడానికి ఫ్లవర్స్ అంతా తీసుకొని హ్యాపీగా వెళ్తుంటాడు. కానీ ఇక్కడ ఈ కాంగ్ ని చూసారంటే హీరో హీరోయిన్ కి ప్రపోజ్ చేయడానికి హ్యాపీగా ఫ్లవర్స్ తీసుకుని వెళ్ళడం, రెస్టారెంట్ లో హీరోయిన్ హీరో కోసం వెయిట్ చేయడం అని అంతా కూడా ఈ కాంగ్ లైవ్ గా చూస్తుంటాడు. ఏమంటే వీడు ఆల్రెడీ హీరో హీరోయిన్ ని ఇంచ్ బై ఇంచ్ ఫాలో అవ్వమని మనుషుల్ని పెట్టింటాడు కదా. సో ఇప్పుడు హీరో హీరోయిన్ ఇలా హ్యాపీగా ఉండడం చూసి వీడికి అంతలా మండిపోతుంటుంది. ఈరా నన్ని నా యూని విడగొట్టేసి మీరు మాత్రం జాలీగా ఎంజాయ్ చేస్తున్నారా అని చూస్తున్నప్పుడు ఆ లేడీ పోలీస్ వచ్చి సైకో దగ్గర కొన్ని ఫొటోస్ ని ఇస్తుంది. వాడు ఏం ఫొటోస్ అని తీసి చూస్తాడు. ఇక్కడ అలానే కట్ చేసి మళ్ళీ హీరోని చూపిస్తారు. వీడు హ్యాపీగా హీరోయిన్ కి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ సైకో కాంగ్ హీరోకి ఫోన్ చేస్తాడు. కానీ హీరో కట్ చేసేస్తాడు. కట్ చేసిన వెంటనే హీరోకి కొన్ని ఫొటోస్ వస్తుంది. ఏమని చూస్తే హీరో వైఫ్ ఆ కిమ్ ఇద్దరు క్లోజ్ గా తీసుకున్న ఫొటోస్ అవి. ఇప్పుడు ఆ ఫొటోస్ ని చూడగానే హీరో వల్ల కావడం లేదు. వాడి కళ్ళల్లో నుండి ఆటోమేటిక్ గా నీళ్లు ఓవర్ఫ్లో అవుతుంటుంది. అస్సలు తట్టుకోలేకపోతాడు. ఏమంటే వాడి వైఫ్ అఫైర్ లో ఉన్న విషయం హీరోకి తెలుసు, కానీ వాడి ఫ్రెండ్ తోనే అఫైర్ లో ఉన్నింది అని తెలియదు కదా. సో ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేసుకోలేకపోతాడు. ఇప్పుడు ఈ బాధలోనే హీరోయిన్ దగ్గరకు వెళ్తాడు. హీరోయిన్ ని ప్రపోజ్ చేద్దామని చాలా హ్యాపీగా వచ్చింటాడు. కానీ ఇప్పుడు హీరోయిన్ ని చూస్తున్నప్పుడు వాడికి వాడి వైఫ్ ని చూస్తున్నట్లు ఫీల్ అవుతుంది. దానివల్ల వాడికి ఇప్పుడు హీరోయిన్ దగ్గర ప్రపోజ్ చేయడానికి మనసే రావడం లేదు. కానీ హీరోయిన్ మాత్రం హీరో ప్రపోజ్ చేయబోతాడు అని చాలా హ్యాపీగా కూర్చుంటుంది. కానీ హీరో ప్రపోజ్ అంతా చేయడు. డిన్నర్ చేసిన తరువాత హీరోయిన్ ని మాత్రం టాక్సీలో పంపించేస్తాడు. నాకు ముఖ్యమైన వర్క్ ఉంది, నువ్వు ఇంటికెళ్ళు, నేను తర్వాత వస్తాను అని హీరోయిన్ ని అక్కడి నుండి పంపిస్తాడు. హీరోయిన్ కి అయితే ఒకలా బాధగా ఉంది. నిన్న నైట్ నా దగ్గర ప్రపోజ్ చేసి ఎలా మాట్లాడాడు, కానీ ఇప్పుడు సడన్ గా వేరేలా మాట్లాడుతున్నాడు ఏంటి, ఏమైంది అతనికి అని హీరోయిన్ చాలానే డల్ గా అక్కడి నుండి వెళ్తుంటుంది. ఇంకా హీరో నేరుగా హాస్పిటల్ కి వెళ్ళి ఆ కిమ్ దగ్గర నేను నీతో కొంచెం మాట్లాడాలి రా అని పిలవగా వాడు వెళ్తాడు. ఇప్పుడు హీరో వాడి దగ్గర సూరం అఫైర్ లో ఉన్నింది, ఆ విషయం నీకు తెలుసారా అంటాడు. వాడికైతే ఏంటి వీడు నా దగ్గరే వచ్చి ఇలా చెప్తున్నాడు అని షాక్ అయ్యి ఏం రా చెప్తున్నావు, నీలాంటి ఒక హ్యాండ్సమ్ అయిన హస్బెండ్ ఉన్నప్పుడు తనెందుకు వేరొకడితో అఫైర్ లో ఉండబోతుంది అని చాలా మంచోడిలా మాట్లాడుతుంటాడు. అప్పుడు హీరో ఇంకా నువ్వు యాక్ట్ చేసింది చాలు కిమ్, నువ్వు సోరమే కదా అఫైర్ లో ఉన్నారు అని అడగ్గా అప్పుడు కూడా వాడు రే ఏం రా మాట్లాడుతున్నావు నువ్వు, నేను తనకి జస్ట్ ఫ్రెండ్ అంతేరా అన్నప్పుడు హీరో ఆ ఫొటోస్ ని తీసి చూపిస్తాడు. అప్పుడు కూడా ఈ వేస్ట్ ఫెలో ఒప్పుకోవడం లేదు. లేదు లేదు అది నేను కాదు, మార్ఫింగ్ చేసిన ఫోటోరా అది, నువ్వు నమ్మకురా అన్నప్పుడు హీరో సోరం అఫైర్ లో ఉన్న విషయం నాకు ఆల్రెడీ తెలుసు, కానీ ఆ పర్సన్ నువ్వయింటావు అని నేను అస్సలు అనుకోలేదు అన్నట్లు చెప్పగా ఈ కిమ్ కి ఏం చెప్పాలని తెలియడం లేదు. ఫైనల్లీ ఒప్పుకుంటాడు. అవునురా నేనే తనతో అఫైర్ లో ఉన్నా, నేను కూడా సూరంని లవ్ చేశాను, కానీ అంతలోనే నువ్వు తనని పెళ్లి చేసుకున్నావు. మీరిద్దరూ ఒకటిగా కలిసి ఉన్నప్పుడు నాకు ఎలా ఉండేదో తెలుసా, అయినా అంత పెద్ద తప్పు నేనేం చేశాను అంటాడు. అంతే. ఇంతసేపు సైలెంట్ గా ఉన్న హీరోకి మండిపోతుంది. ఇంకా చాలు ఆపుతావా, ఒక్క మాట కూడా మాట్లాడకు, అయినా నన్ను ఇలా మోసం చేయడానికి నీకెలా మనసొచ్చింది, ఇంక తరువాత నీ మొహం నాకు చూపించకు అని హీరో చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ టైంలోని ఈ సైకో కాంగ్ ఏం చేస్తాడు, హీరోని మీట్ అయ్యి హీరో వైఫ్ ఆ కిమ్ అఫైర్ లో ఉన్న ఫొటోస్ ని ఇస్తాడు. ఇదిగో ఈ ఫొటోస్ ని కొంచెం చూడు, హ్యాపీగా ఫీల్ అవుతావు అని ఇస్తాడు. హీరో కూడా ఏం ఫొటోస్ ఇవి అని తీసి చూసి అంతలా షాక్ అవుతుంది. రే కిమ్, నువ్వేనా సోరంతో అఫైర్ లో ఉన్నింది, ఈ విషయం హీరోకి తెలిస్తే అసలు తట్టుకోలేడు కదా అన్నప్పుడు ఆ సైకో నేను ఆల్రెడీ వాడికి ఫొటోస్ ని పంపించేసా కదా అంటాడు. ఏరా అయితే ఎందుకు పంపించావు అన్నప్పుడు మరి నేను ఇక్కడ నా వైఫ్ లేకుండా బాధపడుతుంటే వాళ్ళిద్దరూ మాత్రం బాగా హ్యాపీగా జాలీగా ఉంటే ఎలా, అందుకే పంపించాను. ఇంకా నీకు ఆ సోరం హస్బెండ్ అంటే చాలా ఇష్టం కదా, సో నేను చెప్పు, ఆ సోరం నా దగ్గర ఏమో దాస్తున్నట్లు అనిపిస్తుంది, ఏంటది అని అడుగుతాడు. కానీ ఏరా ఏం చెప్పకుండా సైలెంట్ గానే ఉంటుందా. అప్పుడు వాడు ఏంటి చెప్పవా, సరే వదులు, వాళ్ళిద్దరిని విడగొట్టి ఆ తర్వాత నా వైఫ్ ని నేను వెతుక్కుంటా అన్నప్పుడు ఏరాని చూసారంటే
ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? నీ వైఫ్ ని నువ్వు వెతకడం ఆపు. తను నువ్వు వద్దు అని నిన్ను వదిలి వెళ్ళిపోయింది, మరెందుకు వెతకడం? ఒకవేళ తను ఇప్పుడు వేరొక అబ్బాయిని లవ్ చేస్తుంటే ఏం చేస్తావు అన్నప్పుడు వాడు ఒక్క నిమిషం కూడా ఆలోచించడు. చంపేస్తాను, ఇద్దరిని చంపేస్తాను అంటాడు. వాడు అలా చెప్పగానే ఏరా భయపడిపోతుంది. ఇక్కడ వీడికి నిజం తెలిసి హీరోని చంపేస్తాడేమో అని ఇప్పుడు నేరుగా హీరో ఇంటికి వెళ్తుంది. ఆ టైంలోనే హీరోయిన్ హీరో కోసం వెయిట్ చేస్తుంటుంది. వాడు ఇంకా ఇంటికి వచ్చిండడు. ఇప్పుడు ఎవరో వస్తున్నట్లు సౌండ్ వినిపించడంతో హీరోయిన్ ఫాస్ట్ గా వెళ్తుంది హీరో వచ్చేసాడు అని. కానీ వచ్చింది ఏరా. ఇప్పుడు హీరో ఇంట్లో హీరోయిన్ ఉండడం చూసి ఏరా షాక్ అయ్యి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నప్పుడు హీరోయిన్ అది డాక్టరే నన్ను ఇక్కడికి పిలుచుకుని వచ్చాడు అన్నప్పుడు ఏరా వచ్చి ఎక్కడ వాడు ఎక్కడా అన్నప్పుడు అతను ఇంట్లో లేడు, ఏమైనా ప్రాబ్లమా అని అడిగినప్పుడు ఏరా ఇక్కడ చూడు, నువ్వు అనుకున్నట్లు యంగ్ ఏం అంత మంచోడు కాదు. హీరో పేరే యంగ్. వాడు నీ ఫేస్ ని మార్చి నీకు ఒక కొత్త లైఫ్ ని ఇచ్చాడు అని నువ్వు అనుకుంటున్నావు కదా. కానే కాదు, కొత్త లైఫే, కానీ నీకు కాదు, అది వాడికి ఏర్పడిన గాయానికి నీ ద్వారా మందేసుకుంటున్నాడు. సోరం వాణ్ణి ప్రేమించనే లేదు. పెళ్లి తరువాత సోరం అఫైర్ లో ఉండింది. ఆ విషయం యంగ్కి తెలిసినా సోరంని ఒక్క మాట కూడా అనలేదు. ఖచ్చితంగా ఒక రోజు సోరం వాడి మీద ప్రేమ చూపిస్తుంది, వాడి దగ్గరకు తిరిగి వస్తుంది అని ఎదురు చూస్తూ నిన్నాడు. కానీ చివరికి తనకి యాక్సిడెంట్ అయి చనిపోయింది. చివరి వరకు కూడా వాడికి సోరం ప్రేమ దక్కనే లేదు. అందుకే వాడు నీకు సోరం ఫేస్ ని ఇచ్చి నీతో కలిసి కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాడు. అంతే తప్ప వాడికి నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేదు. అంతేకాకుండా ఈ రోజు నీ హస్బెండ్ ఏం చేశాడో తెలుసా? సోరం అఫైర్ లో ఉన్న ఆ అబ్బాయితో కలిసి తీసుకున్న ఫొటోస్ ని యంగ్కి పంపించేశాడు. యంగ్ ఎంతలా బాధపడుతున్నాడు అని నీకు తెలుసా? ఇప్పుడు వాడికి నీ ఫేస్ ని చూసినప్పుడంతా సోరం అఫైర్ లో ఉన్న విషయం అంతా గుర్తొచ్చి వాడికి ఎంత బాధగా ఉంటుంది. దానివల్ల నువ్వు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో, ఇంకా తరువాత కూడా వాడిని హర్ట్ చేయకు అని హీరోయిన్ ని హర్ట్ చేసి బయట వెళ్తుంది. కరెక్ట్ గా హీరో కూడా వస్తాడు. ఇప్పుడు హీరోని చూడగానే నీకు ఇప్పుడు అర్థమైంది అని అనుకుంటున్నా, సూరం నీ ప్రేమకి డిజర్వ్ అయిన ఒక పర్సనే కాదు అని. ఈ విషయాన్ని కదా నేను స్టార్టింగ్ నుండి చెప్తూనే ఉన్నా, కానీ నువ్వే నా మాట వినలేదు అంటుంది. కానీ హీరో ఇప్పుడు ఏం మాట్లాడే సిచ్యువేషన్ లోనే లేడు. సో సైలెంట్ గా అక్కడి నుండి వెళ్తున్నప్పుడు రే కొంచెమైనా ఇందులో నుండి బయటకు రారా, ఎందుకు ఇంకా కూడా పిచ్చోడిలా చేస్తున్నావు? నువ్వు ఆ యువతో కలిసి ఉండటానికి కారణం తను సోరంలా ఉంది అనే కదా. ఇప్పుడు ఒక విషయం చెప్తాను విను. నేను ఈ విషయాన్ని నీ దగ్గర ఎప్పటికీ చెప్పకూడదు అనే అనుకున్నా, కానీ నువ్వు ఇంకా సోరం గురించి ఆలోచిస్తూ తిరుగుతున్నావే, అందుకు చెప్తున్నా. తను నీ బిడ్డని అబార్షన్ చేసేసింది తెలుసా? ఆ రోజు నన్నే హాస్పిటల్ కి పిలుచుకుని వెళ్ళింది, కానీ నాకు తెలియదు తను అబార్షన్ చేసుకోవడానికి పిలుచుకుని వెళ్ళింది అని. కానీ నాకు ఆ విషయం తెలిసిన తరువాత నేను ఎంతగానో చెప్పి చూశాను ఇలా చెయ్యకో అని, కానీ తను నా మాట వినలేదు, అబార్షన్ చేసేసుకుంది. సో ఇంకా కూడా నువ్వు ఆ సోరంని తలుచుకుంటూ నీ లైఫ్ ని నాశనం చేసుకోకు, ఆ యూన్ని కూడా ఇక్కడి నుండి పంపించేసే అని చెప్పి ఏరా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరో ఒక విషయం గురించి తలుచుకుంటాడు. తన వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉంది అని తెలిసి హీరో సంతోషంలో వాడికి పుట్టబోయే బిడ్డ కోసం అన్ని థింగ్స్ ని కొని తన వైఫ్ ని హ్యాపీగా చూసుకోవడానికైనా అన్ని అరేంజ్మెంట్స్ ని చేస్తుంటాడు. ఈ సోరం కూడా వచ్చి సూపర్ గా ఉంది, బాగుంది అన్నట్లు చూస్తుంటుంది. కానీ ఆల్రెడీ అబార్షన్ చేసుకొచ్చే హీరో దగ్గర ఇలా అంతా మాట్లాడి యాక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ విషయం అంతా తెలియక హీరో అంతా హ్యాపీగా ఉండింటాడు. సో ఇప్పుడు ఆ విషయం అంతా తలుచుకొని వాడికి అంత బాధగా ఉంది. కంట్లో నీళ్ళు అలానే ఓవర్ఫ్లో అవుతుంటుంది. వాడి వల్ల అస్సలు కావడం లేదు. కింద కూర్చొని అంతలా ఏడుస్తుంటాడు. ఆ టైంలోనే ఏరా కూడా చాలా ఫీల్ అవుతుంది. ఎందుకురా ఇలా నా దగ్గర నిజం చెప్పేలా చేశావు అని తను చాలా ఫీల్ అవుతుంది. ఇంకా ఇక్కడ హీరోయిన్ బయట వచ్చి చూస్తే హీరో అంతలా ఏడుస్తుంటాడు. హీరోయిన్ కి అయితే ఏం అర్థం కాలేదు. ఫాస్ట్ గా వాడి దగ్గరకు వెళ్ళి మీకేమైంది, ఎందుకు ఇలా ఏడుస్తున్నారు అని అడిగినప్పుడు హీరోయిన్ ఫేస్ ని చూసి ఎందుకు నువ్వు నన్ను ఇంత మోసం చేశావు, నేను నిన్ను ట్రూగానే కదా లవ్ చేశాను, మరెందుకు నన్ను మోసం చేశావు అని అంతలా అరుస్తాడు. హీరోయిన్ కి అయితే అంతా తెలుసు కదా. సో హీరో ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని సైలెంట్ గానే ఉంటుంది. హీరో ఇలా ఏడవడం చూసి హీరోయిన్ కి కూడా చాలానే బాధగా ఉంటుంది. ఆ టైంలోని నిద్రపోతున్న కాంగ్ ని చూపిస్తారు. వాడికి సడన్ గా ఒక కల వస్తుంది. ఏమని చూస్తే వీడి వైఫ్ ఇద్దరు వెడ్డింగ్ డ్రెస్ లో ఉన్నారు. కానీ వాడు తిరిగి చూస్తే పక్కన వాడి వైఫ్ యూన్ కి బదులుగా సోరం ఉన్నట్లు కనిపిస్తుందా. అంతే అలానే ఉలిక్కి పడి లేచి కూర్చుంటాడు. ఆ కలలో కూడా హీరోయిన్ ఫేస్ మారడాన్ని వీడు యాక్సెప్ట్ చేసుకోలేకపోతాడు. వెంటనే పక్కన ఉన్న హీరోయిన్ ఫోటోని చూసిన తరువాతనే వాడికి రిలాక్స్ గా ఉంటుంది.
కానీ నెక్స్ట్ డేనే హీరో ఇంటికి వెళ్తాడు. హీరో కూడా అప్పుడే హాస్పిటల్ కి వెళ్తుంటాడు. వీడు అలానే హీరోని గుద్దేలా వెళ్ళి కార్ ని స్టాప్ చేసి ఇప్పుడు హీరో దగ్గర, ఏం డాక్టర్, మీ ఫ్యామిలీ మ్యాటర్ చాలానే ఇంట్రెస్టింగ్ గా ఉంది, అందరికీ తెలిస్తే చాలా బాగుంటుంది కదా అన్నప్పుడు హీరో, ఇక్కడ చూడు, నా ఫ్యామిలీలో ఏం జరిగితే నీకెందుకు, సైలెంట్ గా ఇక్కడి నుండి వెళ్ళు అన్నప్పుడు సైకోని చూసారంటే, అయితే నువ్వు నా వైఫ్ ఎక్కడ ఉందో చెప్పురా, నాకు కావాల్సింది నా వైఫ్, తను ఎక్కడ ఉందో చెప్పేస్తే నేనెందుకు నీ ఫ్యామిలీ విషయంలో ఇన్వాల్వ్ అవుతాను, నాకు నీ మీదనే డౌట్ గా ఉంది, సో మర్యాదగా నా వైఫ్ ని నాకు ఇచ్చేసే, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని బెదిరించి వెళ్తాడు. ఇదంతా యూన్ కూడా చూస్తుంది. తనకి చాలానే బాధగా ఉంది, తన వల్ల హీరో ఇంతలా కష్టపడుతున్నాడు అని. ఇప్పుడు ఏం చేస్తుంది, నేరుగా ఆర్ట్ గ్యాలరీకి వెళ్తుంది. వెళ్ళి ఏరా దగ్గర నేను ఒక ఫోన్ చేసుకోవచ్చా అని చెప్పి ఇప్పుడు సైకోకి కాల్ చేస్తుంది. ఇలా నేను సూరంని మాట్లాడుతున్నా అన్నప్పుడు వాడికి అంత షాకింగ్ గా ఉంది. అరే మీరు నాకు కాల్ చేశారా, చెప్పండి చెప్పండి అన్నప్పుడు హీరోయిన్, నేను మిమ్మల్ని మీట్ అవ్వాలి, ఆర్ట్ గ్యాలరీకి వస్తారా అన్నప్పుడు వాణ్ణి చూసారంటే, లేదు మీరే నా ప్లేస్ కి రండి అని ఫోన్ ని కట్ చేసేస్తాడు. ఏరా అయితే అరుస్తుంది, అవును నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకు వాణ్ణి వెళ్ళి మీట్ అవుతున్నావు, వాడు నిన్ని కనిపెట్టేశాడంటే చంపేస్తాడు అన్నప్పుడు హీరోయిన్, మీరు ఆ కాంగ్ తో వేసిన కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసేయండి, మీ ఆర్ట్ గ్యాలరీ కోసం నేను మీకు పెయింట్ చేసి ఇస్తాను, నా పెయింటింగ్స్ ద్వారా మీరు డబ్బులు సంపాదించుకోండి, కానీ నా ఐడెంటిటీని మాత్రం ఎవరి దగ్గర చెప్పకండి, అన్ని విషయాలు సాల్వ్ అయిన తరువాత నేనే ఎవరో అన్నది రివీల్ చేస్తాను అన్నప్పుడు, హీరా ఇదంతా నువ్వు హీరో కోసం చేస్తున్నావా అన్నప్పుడు హీరోయిన్ ఏం చెప్పదు, సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ టైం హీరో ఫ్రెండ్ హీరో దగ్గర, రే నీ వైఫ్ సూరం మంచి అమ్మాయే కాదురా, తన వల్ల మనం ఎందుకు రా శత్రువులు అవ్వడం, నేను పెళ్లికి ముందే చెప్పాను తన దగ్గర పెళ్లి చేసుకోకు అని, కానీ తను లేదు నేను అన్ని పెళ్లి చేసుకున్నా మన రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది, నువ్వేం ఫీల్ అవ్వకు, వాడు నన్ను 100% నమ్ముతాడు అన్నట్లు చెప్పింది. తను మన ఇద్దరి దగ్గర కూడా ట్రూగా లేదురా, జస్ట్ మన ఇద్దరిని యూజ్ చేసుకుని తను సెటిల్ అవ్వాలని చూసింది, తను చాలానే మోసమైన ఒక అమ్మాయి, సో తన కోసం నువ్వు ఇంతలా ఫీల్ అవ్వకు, దయచేసి తనని మర్చిపో అన్నప్పుడు హీరో, ఖచ్చితంగా మర్చిపోతాను, తనని మాత్రమే కాదు నిన్ని కూడా అన్నట్లు చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ కాంగ్ ని మీట్ అవ్వడానికి వాడి ఆఫీస్ కి వెళ్ళిపోతుంది. ఆ టైం ఆ కాంగ్ నా ఆఫీస్ లో నుండి బయట వస్తుంటాడు. హీరోయిన్ సైకో కంటే కూడా సైకో నాన్ని చూస్తేనే ఎక్కువ భయపడుతుంది, సో వాడి కంటికి కనిపించకుండా వెళ్ళిపోవాలని చూస్తుంది, కానీ ఇక్కడ అలానే బ్రైట్ గా ఎల్లో కలర్ లో డ్రెస్ వేసుకొచ్చింది కదా, సో హీరో నాన్నే చూసేస్తాడు. ఒక్క నిమిషం ఆగు, ఎవరు నువ్వు అంటాడు. హీరోయిన్ కి ఏం చెప్పాలో తెలియక నిల్చున్నప్పుడు అతను, ఓ నువ్వు ఆర్ట్ గ్యాలరీ సీఈఓ కదా అని చెయ్యిస్తాడు. అంతలో సైకో బాడీ గార్డ్ సైకోకి మెసేజ్ చేసేస్తాడు, ఇలా మీ నాన్న దగ్గర సూరం తగులుకున్నారు అని. వాడు, మా నాన్న నన్ను ప్రశాంతంగానే ఉండనివ్వడు కదా అని మండిపడి ఫాస్ట్ గా వెళ్తుంటాడు. అంతలో ఇక్కడ వాడి నాన్న, ఏమ్మా మీ ఆర్ట్ గ్యాలరీని నష్టంలో ఉందంట, మా అబ్బాయిని మోసం చేసి ఏమీ లేని ఆ ఆర్ట్ గ్యాలరీ కోసం అంత డబ్బులు తీసుకున్నారు కదా అని చాలా రూడ్ గా మాట్లాడుతుంటాడు. అంతలో కాంగ్ ఫాస్ట్ గా వచ్చి హీరోయిన్ చేయి పట్టుకొని, నాన్న అతను నా కోసం వచ్చింది, నేను త్వరలోనే మీకు రిపోర్ట్స్ ని సబ్మిట్ చేస్తాను, మీరు రండి అని సూరం ని పిలుచుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇద్దరు లిఫ్ట్ లో వెళ్తున్నప్పుడు వాడు జస్ట్ లిఫ్ట్ బటన్ ని ప్రెస్ చేయడానికి వెళ్తాడు. ఆ టైం హీరోయిన్ కి క్లోజ్ గా వెళ్లేలా ఉంటుందా, అంతే హీరోయిన్ భయపడిపోతుంది. హీరోయిన్ అలా భయపడడం చూసి వీడికి చాలానే డౌట్ వచ్చేస్తుంది, ఏంటిది తిను చేసేదంతా మన వైఫ్ చేసేలానే ఉందే అని చూస్తుంటాడు. ఇంకా ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత హీరోయిన్, మీరు మా ఫ్యామిలీ విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఆ ఫొటోస్ అంతా నా హస్బెండ్ కి పంపించి ఎందుకు ప్రాబ్లం చేస్తున్నారు, ఈ ఫొటోస్ లో ఉన్నదంతా ఎప్పుడో జరిగిన విషయం, ఇప్పుడు నేను నా హస్బెండ్ సంతోషంగా ఉన్నాము, సో మా ఫ్యామిలీ విషయంలో తల దూర్చకండి అన్నప్పుడు వాడు అలానే వాడి షర్ట్ బటన్ ని తీస్తుంటాడు. హీరోయిన్ ని కొట్టాలంటేనే ఇలా షర్ట్ హ్యాండ్ బటన్స్ ని తీసేవాడు. ఇప్పుడు వాడు ఇలా చేయడం చూసి హీరోయిన్ చాలానే నర్వస్ గా ఫీల్ అవుతుంది. హీరోయిన్ వాడిని చూసి ఇలా భయపడ్డం సైకో నోట్ చేస్తూనే ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఈ విషయం చెప్పడానికి నేను వచ్చాను, ఇంకా నేను వెళ్తాను అని అక్కడి నుండి వెళ్తుంది. వీడు అలానే ఫాస్ట్ గా వెళ్ళి ఆ రూమ్ డోర్ ని డమాలని క్లోజ్ చేస్తాడు చూడండి. అంతే హీరోయిన్ భయపడిపోతుంది. హీరోయిన్ ఇలా భయపడ్డం చూసి వాడు, ఇది నా వైఫ్ యూనా ఏంటి అని షాక్ అయి చూస్తుంటాడు. అప్పుడు హీరోయిన్, ఏం చేస్తున్నారు మీరు, ఇంకోసారి ఇలా అంతా చేశారంటే మర్యాదగా ఉండదు అని వెళ్ళిపోతుంది. కానీ వీడికైతే మనకెందుకు, తినని చూసినప్పుడంతా యూని చూసినట్లే అనిపిస్తుంది, అయినా తినేందుకు మన యూన్ అవుతుంది, అలా అంతా ఉండటానికి అవకాశమే లేదు అని అంతలా కన్ఫ్యూజ్ అవుతుంటాడు. కట్ చేస్తే హీరోయిన్ కి వాళ్ళమ్మ ఉంటున్న హోమ్ లో నుండి కాల్ వస్తుంది. ఇలా మీ అమ్మ కనిపించడం లేదు అని
హీరోయిన్ భయపడిపోతుంది. వెంటనే హీరోయిన్ ని పిలుచుకొని ఆ హోమ్ కి వెళ్ళిపోతుంది. అక్కడ వెళ్ళి చూస్తే హీరోయిన్ అమ్మ లేరు. ఆ బిల్డింగ్ లోపల అంతా వెతుకుతారు, కానీ ఎక్కడా కూడా లేరు. ఆ తర్వాత బయట వచ్చి వెతికినప్పుడు ఒక ప్లేస్ లో అలానే కింద పడిపోయి ఉన్నారు. హీరో ఫాస్ట్ గా వెళ్ళి హీరోయిన్ అమ్మని ఎత్తుకుంటాడు. ఏమైంది, ఎందుకు ఇక్కడ ఉన్నారు అని అడిగినప్పుడు హీరోయిన్ అమ్మ అది నా హస్బెండ్ కోసమే వచ్చాను అన్నట్లు చెప్తుంది ఆమె. ఇంకా వీళ్ళు వాళ్ళ అమ్మని సేఫ్ గా పిలుచుకొని వెళ్ళి బెడ్ మీద పనుకోబెట్టారు. ఆ రోజు నైట్ వాళ్ళ అమ్మ దగ్గరే ఆ హోమ్ లోనే ఉంటారు. దానివల్ల ఇప్పుడు ఇద్దరు బయట అలా వాక్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు హీరోయిన్ దగ్గర సారీ యూన్, నేను నిన్ను యూన్ గా చూడకుండా నీలో నా వైఫ్ ని చూసుకున్నా. అలా చేయడం చాలానే తప్పు. ఆ విషయం నేను లేట్ గానే తెలుసుకున్నాను. నా గురించి మాత్రమే ఆలోచించి నీ ఫీలింగ్స్ ని హర్ట్ చేసేసాను. నా వైఫ్ రూపం నీకుండొచ్చు, కానీ నా వైఫ్ వేరు, నువ్వు వేరు. ఇప్పుడు చెప్తున్నా, నేను నీ ఫేస్ ని చూసి లవ్ చేయడం లేదు, నీ కళ్ళని చూస్తున్నా. నీ కళ్ళల్లో నా ప్రేమ కనిపిస్తుంది. ఐ లవ్ యూ అని హీరోయిన్ ని కిస్ చేస్తాడు. హీరోయిన్ కూడా కిస్ చేస్తుంది. సో ఫైనలీ ఇద్దరు కలిసిపోతారు. ఆ టైంలోని కాంగ్ ని చూపిస్తారు. వీడు ఏరాని ప్రశాంతంగానే ఉండనివ్వడేమో, ఎప్పుడు చూసినా ఏరాతో మాట్లాడటానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అలానే వెళ్ళి నాకెందుకో ఆ డాక్టర్ నా వైఫ్ ని పిలుచుకొని పారిపోతున్నట్లే అనిపిస్తుంది అన్నప్పుడు ఏరాకి ఏం చెప్పాలో తెలియక ఉండు నేను నీకోసం కాఫీ తెస్తాను అని అక్కడి నుండి వెళ్తుంది. అప్పుడు వాడు ఫస్ట్ టైం నా వైఫ్ ని చూసినప్పుడు నాకు ఎలా అనిపించిందో తెలుసా, ఒక్క నిమిషం శ్వాస ఆగిపోయినట్లు అనిపించింది. ఎందుకంటే మా అమ్మని చూసినట్లే అనిపించింది. మా అమ్మని మళ్ళీ పుట్టిందేమో అని అనుకున్నా అన్నప్పుడు ఏరని చూసారంటే ఎందుకంటే నువ్వు ఒక పిచ్చోడివి కదా, అందుకే అలా అంతా అనిపించుంటుంది నీకు అన్నట్లు చెప్పేస్తుంది. వాడు అవును నేను పిచ్చోడ్నే, నా వైఫ్ విషయంలో నేను పిచ్చోడ్నే, నన్ను ఎక్కడ ఉన్నా వెతికి కనిపెడతాను. ఇంకా నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకున్నావు కాంట్రాక్ట్ అన్న పేరుతో, ఆ విషయాన్ని మర్చిపోకు. ఒకవేళ నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పావు అని తెలిసింది ఫస్ట్ బలి అయ్యేది నువ్వే అని ఏరాని బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే చూస్తే ఆ లేడీ పోలీస్ హీరోయిన్ అమ్మ ఇప్పుడు ఈ నర్సింగ్ హోమ్ లో ఉన్నారు అనే విషయాన్ని ఎలానో కనిపెట్టి సైకో దగ్గర చెప్పేస్తుంది. అంతే వెంటనే ఇప్పుడు ఆ సైకో ఆ హోమ్ కి వెళ్తుంటాడు. హీరోయిన్ కూడా హోమ్ లోనే కదా ఉంటారు, కానీ అక్కడే ఉండలేరు కదా. సో హీరోయిన్ వాళ్ళమ్మ దగ్గర అమ్మ మేము వెళ్తున్నాం నువ్వు జాగ్రత్త అంటుంది. కానీ వాళ్ళమ్మ ఏడుస్తారు. లేదు నన్ను వదిలి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి అని అంతలా ఏడుస్తారు. హీరోయిన్ కి అయితే అంత బాధగా ఉంది. నేను త్వరలోనే వస్తాను మా అని వాళ్ళమ్మని ఓదార్చి హీరోయిన్ ఇద్దరు అక్కడి నుండి వెళ్తారు. హీరోయిన్ కి అయితే మనసే రావడం లేదు అక్కడి నుండి వెళ్ళడానికి. అప్పుడు హీరో నువ్వేం ఫీల్ అవ్వకు, మనం త్వరలోనే అమ్మని ఇక్కడి నుండి పిలుచుకుని వెళ్ళిపోదామని ఓదార్చుతుంటాడు. ఆ టైంలోని ఈ సైకో హోమ్ లోపలికి కూడా వచ్చేస్తాడు. అలానే అంత కోపంగా వస్తుంటాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుతూ వస్తుంటారు. సైకో హీరోయిన్ ని చూసాడా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.